సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్టు మీదే ఫోకస్డ్ గా ఉన్నారు. అయితే మహేష్ బాబు షూటింగ్ తో బిజీగా ఉండటంతో ఈ మధ్య బయట ఎక్కువగా నమ్రత, సితార కలిసి కనిపిస్తున్నారు. ఏ పార్టీకి వెళ్లినా, ఈవెంట్ కు వెళ్లినా ఈ ఇద్దరే కనిపిస్తున్నారు. తాజాగా సితార బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే పిఎన్జే జ్యువెల్లర్స్ 40వ షోరూం ప్రారంభోత్సవంలో సందడి చేసింది. పంజాగుట్టలో ఏర్పాటు చేసిన ఈ షోరూం ప్రారంభోత్సవంలో సితార, నమ్రత మీడియాతో ముచ్చటించారు. నమ్రత, సితార మీడియా ముందుకు వస్తే సహజంగానే మహేష్ బాబుకి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ఇక మహేష్ బాబు అంటే ఎస్ఎస్ఎంబీ 29 గురించి ఎవరో ఒకరు అడుగుతారన్న సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలో ఓ రిపోర్టర్ మహేష్ బాబు గురించి అడిగారు. ఇక వచ్చింది పిఎన్జే జ్యువెల్లర్స్ ఈవెంట్ కి కాబట్టి బంగారు ఆభరణాలు, గిఫ్ట్ల గురించి ప్రశ్న వేసింది. మహేష్ బాబు ఎప్పుడైనా ఏదైనా గోల్డ్ గిఫ్ట్ గాని, కనీసం గిఫ్ట్ గాని ఇచ్చాడా అని అడిగింది. దీంతో నమ్రత సరదాగా సమాధానం ఇచ్చారు. అసలు మహేష్ బాబుకి ఇలా గిఫ్టులు ఇచ్చే కాన్సెప్ట్ గురించే తెలీదని, ఎప్పుడూ కూడా ఎలాంటి బహుమతి ఇవ్వలేదని నమ్రత సమాధానం ఇచ్చారు. ఇక నమ్రత, సితార మాత్రం పరస్పరం గిఫ్టులు ఇచ్చుకుంటారట. ఇక అదే ఊపులో ఎస్ఎస్ఎంబీ 29 అప్డేట్ కూడా అడిగేసింది. దీంతో సితార అదిరిపోయే సమాధానం ఇచ్చింది. సైలెన్స్ ఈజ్ ది బెస్ట్ పాలసీ అంటూ అప్డేట్లు ఏమీ ఇవ్వలేమన్నట్టుగా చెప్పకనే చెప్పేసింది. సితార ఇలా బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం వల్ల వచ్చే డబ్బులన్నీ కూడా ఎన్జీఓలకు, సహాయ కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. మహేష్ బాబులానే సితార కూడా సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది. తన బర్త్డే సందర్భంగా పిల్లలకు, విద్యార్థులకు సైకిళ్లను కూడా పంచిన సంగతి తెలిసిందే.